వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. కవితకు బెయిల్. ఆగస్టు 15న అరెస్ట్ అయిన కవితకు నేడు సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖలు చేసిన కవితకు విచారణ జరగనుంది. అంటే నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది కవిత కేసు విషయంలో. ఇప్పటికే కవిత కేసు విషయంలో 90% పైగా విచారణ అనేది పూర్తయింది. 463 మంది సాక్షుల్ని విచారించడం కూడా పూర్తయింది. మరి అనారోగ్య కారణాల వల్ల బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవితకు బిగ్ రిలీఫ్ దొరకబోతుందా? అంటే దీనికి సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాకి కావచ్చు, ఎంపీ సంజయ్ సింగ్ కి కావచ్చు, అంతే మరికొంతమందికి సుప్రీంకోర్టు అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి కవిత కేసుకి సంబంధించి ఎలాంటి తీర్పు అనేది సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. అంటే కవిత కేసు ఇప్పటికే ఒక ఎండింగ్ అనేది వచ్చింది. ఇప్పటికే 5 నెలల కాలం పూర్తయింది. అంటే కవితతో అవసరం ఏముంది? 90% పైగా కేసు పూర్తయిన కోణంలో మరి కవితతో అవసరం అయితే లేదు. ఈసారి బెయిల్ అయితే పక్కా అంటున్న కవిత లాయర్లు. మరి ఏ విధంగా జరగబోతుంది ఏంటనేసి మన స్క్రీన్ మీద ఒకసారి ప్లే అవుతుంది, మీరు కూడా దాన్ని చూడొచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకొని ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీకి చేరుకొని ఉన్నారు. అక్కడ కవితని కలవనున్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి కవిత అయితే ఒక ఇంపార్టెంట్ వ్యక్తి. మరి బీఆర్ఎస్ కోణంలో చూస్తే బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఒక సంబరం లాగా భావిస్తున్నారు. 5 నెలల తర్వాత తమ పార్టీ ఆడపడుచు బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. మరి సంబరాల్లో మునిగి ఉన్న బీఆర్ఎస్ పార్టీలకి నిజంగానే సంబరం దక్కుతుందా, లేదా ఆ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చూస్తుంటే వీళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రక్షాబంధన్ నాడు కేటీఆర్ చేసిన ట్వీట్ అయితే, ఎక్స్లో చేసిన ఆయన ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా ఎమోషనల్గా ఉంది. ఎందుకంటే తన చెల్లెలు జైల్లో నరక వేదన అనుభవిస్తుందన్న విధంగా ఆయన ట్వీట్లో ట్వీట్ చేయడం జరిగింది. అందరూ రక్షాబంధన్ నాడు తమ సిస్టర్స్తో, అక్క చెల్లెలతో వాళ్ళు రక్షాబంధన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించి ఆయన ఎమోషనల్ ట్వీట్ చూస్తే ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు.